హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ బూస్ట్ అప్ మీ అ లాట్ అనమాట టు క్రియేట్ మోర్ కంటెంట్. సో ఈ వీడియోలో అయితే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, విచ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ రీసెంట్ టైమ్స్. గోంగూర పచ్చడి మన రాయలసీమ వర్షన్లో చూపిస్తానమాట. నేనైతే ఇది మా వదిన దగ్గర నేర్చుకున్నాను. వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. తను చాలా బాగా కుక్ చేస్తుంది, ఏ రెసిపీస్ అయినా కూడా. సో అదే రెసిపీ మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను ఈరోజు. అలా ఇండియన్ స్టోర్కి వెళ్ళాము ఆకుకూరలు అండ్ వెజ్జెస్ అనేది తీసుకురావడానికి. చాలా ఫ్రెష్ ఉన్నాయి అన్ని ఆకుకూరలు కూడా, కానీ అన్నీ ఒకేసారి తీసుకోలేం కదా, ఊరికే వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా గోంగూర కట్ట ఒకటి తీసేసుకున్నాము, అలాగే కొన్ని వెజ్జెస్ తీసేసుకున్నాము. మేము వీక్లీ వైజ్ షాప్ చేస్తామన్నమాట. వెజ్జెస్ ఒకేసారి ఎక్కువగా తీసుకోము. మోస్ట్లీ వీక్ డేస్ సండే ఈవినింగ్స్ అలా ప్లాన్ చేస్తూ ఉంటాము ఇలా వెజ్జీస్ షాపింగ్కి. ఇంకా ఇంటికి వచ్చేసాము, రాగానే గోంగూర మొత్తం ఒలుచుకోవడం స్టార్ట్ చేసాము. మా పాప కూడా జాయిన్ అయిపోయింది మాతో పాటు ఒలవడానికి. ఒక్కోసారి తొందరలో ఉన్నప్పుడు అసలు అలో చేయను కానీ ఇలాంటి వాటికి, బట్ సమ్టైమ్స్ ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం తను కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. చాలా ఇష్టం తనకి ఇలా కుకింగ్ వర్క్స్లో హెల్ప్ చేయాలనేసి. ఒక పని కాస్త రెండు పనులు అవుతాయి కదా మనకి ఇలా కిడ్స్ హెల్ప్ చేసినప్పుడు. బట్ వాళ్ళతో ఇలా చిన్న చిన్న వర్క్స్ చేయిస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఒక ప్లేఫుల్ వేలో బాగా ఎంజాయ్ చేసేస్తారు. ఇది కూడా ఒక ఎంగేజింగ్ యాక్టివిటీలా ఉంటుంది కిడ్స్కి స్క్రీన్ ఫ్రీ నుండి. సో తర్వాత ఇంకా మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఏ పచ్చడికైనా పల్లీలు పక్కాగా వేసుకుంటారు కదా, వాటితోనే మనకి కమ్మని టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసుకుంటున్నాను పచ్చడి స్టార్ట్ చేయడానికి. ఇది కూడా ఇందాక గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఇక్కడ ఇండియన్ స్టోర్లో మోస్ట్లీ అన్ని టైప్ ఆఫ్ ఆయిల్స్ దొరుకుతాయి మనకి. అండ్ మేమైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తామన్నమాట కుకింగ్కి. ఒక్కోసారి ఒక ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ కోల్డ్ ప్రెస్లోనే డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ నట్ ఆయిల్, సెస్మే ఆయిల్ అలా. ఈసారి అయితే సెస్మే ఆయిల్ తీసుకుందాం అన్నారనమాట మా హస్బెండ్. సో అదే తీసేసుకున్నాము. మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఏం పట్టదు ఆయిల్, లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొన్ని ఎక్కువే పడతాయి అన్నమాట పచ్చడికి. ఇంకా అవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ డైరెక్ట్గా వేసుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు, బట్ మాకు ఆనియన్ కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను ఫ్రై చేసుకున్నాను అనమాట ఆనియన్స్ని ఇలా లైట్గా. ఇంకా మళ్ళీ అదే సేమ్ ప్యాన్లో వాష్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూరని బాగా మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే. స్టార్టింగ్లో చూసారా అసలు ఎంత ఎక్కువగా అనిపిస్తుందో ఆకు అంతా. ఇంకా పోను సాఫ్ట్ అయ్యే కొద్దీ ఒక బౌల్లో గోంగూర కాస్త 1 స్పూన్ గోంగూర అయిపోతుంది. అంతగా తగ్గిపోతుంది క్వాంటిటీలో. ఏ ఆకుకూరలైనా అంతే కదా, చేసేటప్పుడు ఇంతనా అనిపిస్తుంది స్టార్టింగ్లో, బట్ మొత్తం ఫ్రై చేసుకునేసరికి చాలా కొంచెం అయిపోతుంది. కుక్ చేయడానికి వచ్చేసింది మా పాప. ఇక్కడికి గ్యాస్ ప్లాట్ఫామ్ ఎక్కేసింది ఒకేసారి వంట చేయడానికంట. ఇలా ఇద్దరం అయితే గోంగూర మిక్స్ చేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాము. బాగా మగ్గిపోయింది ఆకు మొత్తం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు కూల్ అవ్వనివ్వాలి. ఆ లోపు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు అవి కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా 1 by 1 గ్రైండ్ చేసుకుంటాను నేను. అన్నీ ఒకేసారి వేసుకుంటే పల్లీలు సరిగ్గా గ్రైండ్ అవ్వవన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. మరీ అంత సాఫ్ట్ పేస్ట్ లాగా కాకుండా పల్స్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ మనకి సేమ్ రోట్లో దంచిన ఫీల్ అండ్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి అలా లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే అనమాట. అలా పచ్చడి పైన వెల్లుల్లితో గార్నిష్ చేసేసుకుంటే సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో గార్లిక్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ అసలు. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. తప్పకుండా మీ ఇంట్లో ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి వీడియోని, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన వీడియో. So yeah, thank you so much for your support. We'll meet you guys in the next video. Take care. Bye.